తెలుగు వాళ్ళకి అమెరికాలో ఒక దారుణం చోటు చేసుకుంది. అసలే ఓ పక్కన అక్కడ అమెరికా ఒత్తిళ్లతో విలవిలలాడుతూ ప్రశాంతంగా ఎక్కడో ఒక చోట షెల్టర్ దొరికిందనుకుంటే అమెరికాలోని బర్మింగ్హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు 10 మంది తెలుగు స్టూడెంట్స్. అక్కడేంటంటే ఒక ఫ్లాట్ తీసేసుకొని 10 మంది ఉంటారు. తలకొక $500 ఏసుకుంటే అక్కడ $5,000 రెంట్ ఇచ్చినా తలా $500 ఏసుకుంటే, లేదు తలా $200 ఏసుకుంటే, తలా $100 ఏసుకుంటే అట్లా ఖర్చు తగ్గుతది. అందుకని అట్లా ఉంటుంటారు. అట్లాగా ఉన్నటువంటి వాళ్ళని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న 10 మంది తెలుగు విద్యార్థులు హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. అపార్ట్మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన కాసేపటికే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు అరిచారు. టోటల్‌గా 13 మంది విద్యార్థులు చిక్కుకుపోతే బయట అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాళ్ళని రక్షించింది. ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం అన్నటువంటిది ఆవేదన కలిగించేటటువంటి అంశం. మృతి చెందిన వాళ్ళని ఉడుమల సహజరెడ్డి, కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారని తేలింది. వీళ్ళందరూ అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులుగా గుర్తించారు.